యేసుక్రీస్తు నామములో మీకు అందరికీ వందములు. మన దేశంలో అనేక మంది నేరస్తులు ఉంటారు. నేరస్తుల్లో ప్రత్యేకంగా ఒక లిస్ట్ ప్రకారం మీరు ప్రార్థన చేయండి. దొంగలు, దోపిడీల గురించి ప్రార్థన చేయండి. కిడ్నాపర్లు, బలాత్కారుల గురించి ప్రార్థన చేయండి. అదేవిధంగా నరహంతకులు, మాంత్రికుల గురించి ప్రార్థన చేయండి. మరి మాంత్రికులు ఎందుకు వాళ్ళ గురించి చేయాలంటే అనేక మందికి చేతబడి చేసి చంపేస్తూ ఉంటారు. వాళ్ళు కూడా ఏంటంటే హత్య చేయటం, వాళ్ళు రహస్యంగా తెలియకుండా మనుషుల్ని హత్య చేయటం, ఇటువంటి వాళ్ళ గురించి ఖచ్చితంగా ప్రార్థన చేయాలి. ప్రార్థన చేయకపోతే మన దేశము ఎటువైపు వెళ్తుందో మనకి తెలియదు. మన దేశము మరి ఒక పరిశుద్ధమైన పవిత్రమైన దేశంగా మారాలంటే కనుక ఈ నేరస్తులందరి గురించి ప్రార్థన చేస్తే దేవుడు తగిన జవాబు చూపిస్తాడు, చెప్తాడు. ఎక్కడెక్కడ దేవుడు నేరస్తులందరినీ మరి పోలీసు వాడికి పట్టించే విధంగా దేవుడు పోలీసు వాడికి కూడా మరి సహాయపడుతూ ఉంటాడు. అదే ప్రభుత్వాలకు కూడా దేవుడు జ్ఞానాన్ని అనుగ్రహిస్తాడు. కాబట్టి వీళ్ళ గురించి ఖచ్చితంగా ప్రార్థన చేయండి. ప్రార్థన చేస్తే దేవుని యొక్క గొప్పదిన అద్భుత కార్యాలు, ఆశ్చర్యకార్యాలు, బలమైన కార్యాలు చూడవచ్చు. అనేక మంది నరహంతకులు మరి ఈ మాంత్రికులు కూడా మారుతున్నారు. ఈ మధ్య కాలంలో యూట్యూబ్లో చూస్తున్న ఒక మాంత్రికుడు మరి విద్య నేర్పిన గురువునే మంత్రాలతో చంపేసినట్టు కూడా అక్కడ యూట్యూబ్ ఆయన చెప్పిన సాక్ష్యంలో వింటున్నాం. కాబట్టి ఇటువంటి అందరి గురించి మనం ప్రార్థన చేయవలసిన అవసరం ప్రత్యేకంగా ఉన్నది. ప్రార్థన చేయకపోతే కనుక మరి రోజు రోజుకి ఈ యొక్క నేరాలు పెరిగిపోతే మరి అనేకమైనవి మనకు తెలియకుండా మనకి జరగవచ్చు అనమాట. అంటే ప్రత్యేక ఈ మాంత్రిక గురించి ఎందుకు చెప్తున్నా అంటే ఒక మోడల్, ప్రముఖ మోడల్ ఒక ఆమె మన ఇండియాలో, ఆ మోడల్ ఆమెకి మంత్రశక్తులు ప్రయోగం అంటే చేతబడి చేస్తున్నారు. చేతబడి చేస్తే ఆమె ఏమీ తినేది కాదు, తాగేది కాదు. మరి ఈ విధంగా తినకుండా తాగకుండా మరి ఉండే పరిస్థితిలో ఎవరో ఒక చర్చి దగ్గర పాస్టర్కి తీసుకెళ్తే ఆయన ఒకే ఒక మాట చెప్పాడంట, ఏసు రక్తమే జయం, ఏసు రక్తమే జయం, ప్రైజ్ ది లార్డ్. ఇటువంటివన్నీ కూడా దేవునికి స్తుతి మాటలన్నీ కూడా ఆమె నోట పలికించినప్పుడు గంట తర్వాత ఆమెకి తినాలని మనసు వచ్చింది. అంటే ఆ దురాత్మలు, ఆ అంధకార శక్తులు వెళ్ళిపోయినాయి. మంత్రించే శక్తులన్నీ కూడా తట్టుకోలేకపోయినాయి. ఎప్పుడైనా ఎవరైనా మంత్రిస్తే కనుక వాటికి విరుగుడు ఏంటంటే ఆ మనుషుల చేత యేసు నామాన్ని మరి పలికింప చేయాలి. యేసు నామాన్ని పలికింప చేయాలి. దేవునికి స్తోత్రం అని చెప్పించాలి. యేసు రక్తమే జయమని చెప్పించాలి. మరి ఈ విధంగా దేవుని మాటలు పలికిస్తూ ఉండాలి. అవి గంట తర్వాత ఆమెని వదిలిపోయిన తర్వాత ఆమె తింటానని చెప్పిందంట, ఆకలి అవుతుంది అన్నాడట. అంతే. అలా తల్లి ఎంతో సంతోషపడి మరి వెంటనే ఆమెకు కావాల్సింది వండి పెడితే చక్కగా తినేది, ఆ దురాత్మ నుంచి విడుదల పొందింది. కాబట్టి ఈ విధంగా మాంత్రికులు అనేక మంది మంత్రించి చంపేయటం కూడా జరుగుతుంది. కొంతమందికి ఏది తెలియదు, డాక్టర్ల దగ్గరికి తీసుకెళ్ళినా కూడా వాళ్ళకి కూడా అర్థం కాదు. సైకిట్రిక్ అనుకుంటే సైకియాట్రిక్ ఉండదు, ఏముండదు. ఒక మంత్రశక్తుల ప్రయోగం వాళ్ళ పైన ఉండటం వల్ల ఆ విధంగా దురాత్మలు వచ్చి వాళ్ళని తిన్నము తాగను ఆఖరికి చంపేసే విధంగా చేస్తాయి. దేవుడి మాట దీనికి ఆశించి కాక ఆమెన్.